హలో అండి. అందరు ఎలా ఉన్నారు? పిల్లలు మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ముంబైలో. వీళ్ళకి హాలిడేస్, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కూడా హాలిడేస్ కదా! సీబీఎస్ఈ వాళ్ళకి ఎలాగుంటదంటే ఫస్ట్ ఒక 10 డేస్ హాలిడేస్ ఇస్తారు ఎగ్జామ్స్ అయిపోగానే. దాని తర్వాత మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఈవినింగ్ మేము చాట్ తిందామని చెప్పి బయటికెళ్ళాము. ఇక్కడ బికనేర్ అని చెప్పి ఒక చాట్ షాప్ ఉంది. చాలా ఫేమస్ షాప్. మనకులాగా ఇక్కడ పునుగులు, బజ్జీలు ఇలాంటివి దొరకవండి. దాబేలి, శాండ్విచ్, ఫ్రాంకీ, మోమోస్ ఇంకా మంచూరియా ఇలాంటివే తినాలి. శ్రేయ, నేను ఫ్రాంకీ ఆర్డర్ చేసుకున్నాము. సమయ ఇంకా శౌర్య మంచూరియా తింటానన్నారు. వెజ్ చైనీస్ స్పెషల్ మంచూరియా ఇది. మంచూరియన్ బేల్ అంటే కొంచెం నూడిల్స్ ఫ్రై చేసి దాంట్లో వేసిస్తారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. శ్రావ్య కూడా తీసుకుంది, కొంచెం కొంచెం టేస్ట్ చేస్తుంది. అందరిది తీసుకొని వచ్చి కొంచెం టేస్ట్ చేస్తూ ఉండింది. మా అక్కేమో ఇక్కడ శాండ్విచ్ తీసుకుంది, వెజ్ శాండ్విచ్. అలాగే నేను కూడా కొంచెం ఫ్రాంకీ తీసుకున్నాను కదా, నాది వచ్చేసి షేజ్వాన్ పన్నీర్ ఫ్రాంకీ అనమాట. చాలా టేస్టీగా ఉండింది. అమ్మ బాబోయ్, ఎంత లావ్ అయిపోయాను కదా! నేను ఎంత కష్టపడి ఇక్కడ తగ్గుతానో అక్కడికి వెళ్ళేసి ఫుల్గా తిని లావ్ అయిపోతాను. అయినా నో ప్రాబ్లం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తగ్గొచ్చులే అని చెప్పేసి ఎలాగున్నా తినేస్తూ ఉంటాను. డైట్ ఏం ఫాలో అవ్వను వెళ్ళిన దగ్గర. శ్రావ్య కూడా కొంచెం ఫ్రాంకీ ట్రై చేసింది. చాలా బాగుండింది, యమ్మీగా ఉందని చెప్పింది. అన్ని యమ్మీగా ఉన్నాయని, కానీ ఏది ఫుల్గా తినదు. నేను ఇంకా సమయ కూడా షేర్ చేసుకున్నాము. ఫ్రాంకీ కూడా చాలా బాగుండింది. లోపల ఆలుగడ్డ స్టఫింగ్ పెట్టాడు. మన దగ్గర ఆలుగడ్డ పెట్టరు కదా, ఓన్లీ ఆనియన్స్ ఇంకా ఆమ్లెట్ వేసి చికెన్ వేసి ఇస్తారు. ఇక్కడ పన్నీర్ ఫ్రాంకీ కదా, ఆలు అలాంటి కట్లెట్ లాంటిది పెట్టేసి బాగా రోల్ చేసి ఇచ్చారు. శ్రేయద్ వచ్చేసి షేజ్వాన్ వెజ్ ఫ్రాంకీ, దాంట్లో ఓన్లీ వెజ్ స్టఫింగే ఉంటుంది. అన్ని తినిన తర్వాత మళ్ళీ ఊరుకుంటారా వీళ్ళు? ఇవన్నీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కావాలని గొడవ. మా చిన్నదానికి ఒక ఐస్ క్రీము, పెద్ద పిల్లకేమో చాక్లెట్, ఇవన్నీ కొనిచ్చేసి ఊరుకుంటాను. ఐస్ క్రీమ్ నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. ఇక్కడైతే అన్ని అయిపోయిన తర్వాత నేను మా అక్క ఒక పానీపూరి ఒక ప్లేటే షేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండింది. కొంచెం స్వీట్ కూడా వేసాడు. స్వీట్ వేసేసి ఇలా స్పూన్తో పానీ తీసేసి ఇచ్చాడు. 1 ప్లేట్ 30 రూపీస్ అనుకుంటా. 6 పూరీస్ వచ్చాయి. 3 తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తే నేనే ఒక పెద్ద పానీపూరిలాగా ఉన్నాను కదా. ఏం చేద్దాం, మనకిది మామూలే. మళ్ళీ డైట్ చేసి తగ్గిపోవచ్చు. ఓకే అండి, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.